జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పాటికి నేను హాయిగా టీవీ చూస్తుంటే మా ఫ్రెండ్ గారు కాల్ చేసి మామ మార్కెట్కి వెళ్ళొద్దామని చెప్పి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. మాతో పాటు ఈ తొట్టి గ్యాంగ్ ని కూడా తీసుకొచ్చాడు. సర్లే కూర్చోడానికి ప్లేస్ లేక బండి పైన తగలబడ్డా. కానీ మా నాగుంపాము నాగరాజు గర్ల్ ఫ్రెండ్ కి ముచ్చట్లు చెప్పినట్టు వాళ్ళ ఫ్రెండ్ తో ముచ్చట్లు పెట్టాడు. అదే పక్కన మా రైతు బిడ్డ శ్రీనాథ్, బ్యాంక్ ఎంప్లాయ్ కపిలు ఇద్దరు కలిసి పొలాల్లో నీళ్లు ఇస్తున్నారు. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఎండలో ఎండుకుంటూ చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి. కాస్త తాగడానికి వాటర్ ఇవ్వరా బాబు అంటే, మావా నీకోసం స్పెషల్ మినరల్ వాటర్ ఉందంటూ సెకండ్ క్లాస్ పిల్లడిది ఉన్నంత ఉంది భయ్య ఈ పైపు, దాంతోనే తాగించడయ్యా వాటర్. అయినా కూడా వదలలేదు నాకు. ఇక మనకున్న దూల గురించి అందరికీ తెలిసిందే. అలా నన్ను చూసి మా నాగుంపాం నాగరాజు కూడా ట్రై చేశాడు. కానీ రాట్లేదే. మా నాగుంపాం నాగరాజ్ కి సంచి ఇచ్చి చిన్న చిన్న జామకాయలు పట్టుకురారా బాబు అంటే పెద్ద పెద్ద మామిడికాయలు చూసొచ్చాడు. ఫ్లాష్ మ్యాన్. మా శ్రీనాథ్ ఎంతో కష్టపడి ఈ పచ్చని పొలాల్లో ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పాలకూర, మెంతకూర ఇలాంటి హెల్దీ కూరగాయలు నాటి అవిటికి 2 పూటలు నీళ్ళిస్తుంటే మా తీట హూకు నాగుంపాం నాగరాజ్ కి ఆడుకోవడానికి ఎక్కడ ప్లేస్ దొరక్క ఇక్కడే భూమి లోపల ఏళ్లు పెట్టి ఫింగరింగ్ చేస్తుండ భయ్య. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా వీడిని పక్కన పెడితే ఒరే మాకు ఆకలి అవుతుంది రారా బాబు అంటే 2 మినిట్స్ అంటూ 2 అవర్స్ చేశాడు. ఇక చేసేదేం లేక ఊరిమే వదిలేసిన గేదెల ఓ పొలాల్లో ఎగేసుకుంటూ తిరిగేశా. వీడే నా ఫ్రెండ్ శ్రీనాథ్. వీడు నాకు ఎంత ఫ్రెండ్ అంటే వీడు నా కోసం కోసుకోవడానికైనా రెడీగా ఉంటాడు. ఇప్పటి వరకు నాతో మా కాలేజీలో జరిగిన పెద్ద పెద్ద గొడవల్లో వీడు కూడా నా క్రైమ్ పార్ట్నర్. అందుకే మా ఇద్దరిని 1 year వరకు కాలేజ్ నుంచి బ్యాన్ చేశారు. మళ్ళీ భయంతో ఇద్దరిని సెమిస్టర్ ఎగ్జామ్ లో పాస్ చేశారు. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మనోడికి ఇప్పటి వరకు లిటరల్ గా 20 బ్రేకప్స్ అయ్యాయి. కానీ మనోడు టాటా కంపెనీ ఐరన్ రాడ్ లా స్టిల్ ఇంకా అలాగే గట్టిగా నిలబడి ఉన్నాడు. బాగా ఆకలి అవుతుందని ఊళ్ళో ఉన్న షాప్ కి వెళ్తే అక్కడ ఏం లేదని తెలిసి ఈ స్నాక్స్ తోనే సరిపెట్టుకున్నా. మళ్ళీ ఏదో సర్ప్రైజ్ అని చెప్పి మైనింగ్ లో ఉన్న చెరువును చూపించి ఒక వింత ప్లేస్ కి తీసుకొచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందని వెళ్లి చూస్తే ఏం జరిగింది? ఏం జరుగుతోంది? నాకిప్పుడే తెలియాలి. అక్కడ దేశీ దంగల్ జరుగుతుందని తెలిసింది. ఇక ఇది చూసి బోర్ కొడుతుందని పక్కనే ఒక జాయింట్ వీల్ కనిపించింది. అది ఎక్కుదామని ముందుకెళ్తే ఈ క్రౌడ్ ని చూసి భయం వేసింది భయ్య. ముందే కొత్తగా నిపా వైరస్ వచ్చింది. నాతో పాటు వీళ్ళని ఎందుకు బలి ఇవ్వడమని బయటికి వచ్చేసాను. ఇక ఈ రోజుకి ఇంతే మరి. వెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. ఉంటా, బాయ్.